ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో ఉపేంద్ర గారిని ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ తీసుకున్నారో స్టార్ హీరో క్యారెక్టర్ కి అప్పుడే ఈ మూవీ హిట్ అయిపోయింది అనిపించింది నాకు. నేను మూవీ థియేటర్ కి వెళ్ళినా కూడా నా ఒపీనియన్ మారలేదు. ఈ మూవీ ఎప్పుడైతే ఉపేంద్ర గారిని తీసుకున్నారో పర్ఫెక్ట్ క్యాస్ట్. అసలు ఈ మూవీ హిట్ అవడానికి ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ రావడానికి కారణం ఉపేంద్ర గారని చెప్పుకోవచ్చు. అలాగే రామ్ గారు ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని చాలా మంచి పని చేశారు. అలాగే మహేష్ కూడా ఈ మూవీని చాలా బాగా తీశాడు. అసలు ఏంటి ఈ మూవీలో ఏముంది అంత స్పెషల్? ఈ మూవీలో నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ విష్ణు చరణ్. ఈ రివ్యూ మీకు ఎక్కడ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ బాగుంది గైస్. సినిమాని ఇష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఒకవేళ ఎవరికైనా నచ్చలేదు అంటే వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే మూవీకి వెళ్లే వాళ్ళని మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. అంతే కదా, ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మాస్ సాంగ్ ఉండాలి, ఆ రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి అనుకునే ఎవరు ఆడియన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవచ్చు. ఎందుకంటే ఈ మూవీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. రియల్ స్టోరీ కాదు కానీ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకున్న స్టోరీ అని చెప్పి డైరెక్టర్ గారు ఇంతకు ముందు ఒక ఈవెంట్ లో చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు నేను లైవ్ లో విన్నాను ఆ వర్డ్స్. సో దానికి తగ్గట్టే తీశారు మూవీ. బట్ ఈ మూవీ ఎలా ఉంటుందంటే స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, మనకి స్టోరీలోనే అర్థమైపోతుంది. కాకపోతే స్టెప్ బై స్టెప్ అసలు ఆ హీరో అంటే మన సినిమాలో హీరో రామ్ గారు స్టార్ హీరో ఉపేంద్ర గారిని ఎందుకు అభిమానిస్తారు అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు. సో మనం సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉంటాం, క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటాం, ఒక్కొక్కరికి ఒకరు ఫ్యానిజం చేస్తాం. మేబీ పొలిటీషియన్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు అనే పాయింట్ ని ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ మూవీస్ కాకుండా మనకి ఎంత ఉపయోగపడింది అనే పాయింట్ రామ్ గారు తీసుకున్న పాయింట్ ని డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. అలాగే ఈ మూవీ స్క్రీన్ ప్లే ఇలానే ఉండాలి, స్లోగా ఉన్నా కూడా ఇలా ఉంటేనే ఇది మూవీ అవుతుంది, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. రేసీ స్క్రీన్ ప్లే లాగా ఒక మూవీ లాగా తీసేస్తుంటే అంతగా ఆర్టిఫిషియల్ గా ఉండేది మూవీ. ఇక హీరో రామ్ గారు అయితే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకుని చాలా మంచి పని చేశారు. మేబీ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి బయట. ఇవన్నీ పక్కన పెడతాం, నాకైతే నచ్చింది గైస్. రామ్ గారు కెరీర్ లో ఇది ఒక ఖచ్చితంగా హిట్ అనేది పక్కన పెడితే ఇది ఒక మంచి మూవీ. ఆయన కెరీర్ లో ఒక గుర్తుండిపోయే మూవీ చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ కూడా మంచి లెంతీ రోల్ పడింది, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇద్దరి పేరు కూడా చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీస్ కూడా వస్తాయి అనిపించింది నాకు, అంత బాగుంది. అలాగే ఈ మూవీకి మ్యూజిక్, సాంగ్స్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో సాంగ్స్ కూడా రామ్ గారు రాసిన సాంగ్ కూడా చాలా బాగుంది థియేటర్ లో. అలాగే మిగతా సాంగ్స్ కూడా పర్లేదు అనిపిస్తాయి. అలాగే మెయిన్ గా మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ చేస్తుంది మూవీని. కాకపోతే ఈ మూవీలో నెగిటివ్స్ ఏంటంటే కొన్ని ఏదైతే ఊరిని కాపాడే సీన్లు ఇవన్నీ ఉంటాయి, అవి కొంచెం యాడెడ్ అని చెప్పుకోవచ్చు. మూవీ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేద్దాం అనుకుంటారు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద హీరో స్టార్ హీరో అలాగే మన మూవీలో హీరో మధ్య బాండ్ లో అది కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. దానివల్ల కొంచెం లెంత్ అయిందేమో మూవీ అనిపించింది. ఆ పార్ట్ ని ఓకే, అది డైరెక్టర్ విషయం, నాకు అదొకటే పర్సనల్ గా. అలాగే ఈ మూవీలో ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేసుకున్నాక పర్ఫెక్ట్ అనిపించింది గైస్. ఆంధ్ర కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ఉపేంద్ర గారు కరెక్ట్. ఇంకా వేరే ఏ హీరోని సెలెక్ట్ చేసుకున్నా కూడా న్యూట్రల్ ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవ్వరు అనిపించింది నాకు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ మూవీలో చాలా తక్కువ టైమే ఉంటుంది, కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. అదైతే మీకు చెప్పేస్తాను నేను ఈ మూవీని రికమెండ్ కూడా చేస్తాను మీకు. మీరు వెళ్ళి ఖచ్చితంగా మూవీని ఎక్స్పీరియన్స్ కూడా చేయమని చెప్తాను. ఓవరాల్ గా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఒక లిప్ కిస్ ఉంటుంది మూవీలో, అది తప్ప మిగతా అడల్ట్ డైలాగ్స్ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఫోర్స్ఫుల్ కామెడీ ఏముండదు. ఫ్యామిలీస్ కూడా ఈ మూవీని చూడొచ్చు. కాకపోతే కొంచెం మూవీ స్లోగా ఉంటది. ఎందుకంటే గైస్ రియాలిటీకి దగ్గరగా ఉన్న ప్రతి స్టోరీ కూడా స్లోగానే అనిపిస్తుంది. దాంట్లో మనం ఏం అంటే స్టెప్ బై స్టెప్ మనకి మూవీ కనెక్ట్ చేసే విధానం. ఓవరాల్ గా మూవీ నాకు నచ్చింది గైస్. ఎందుకంటే నాకు కొంచెం మూవీ చూస్తున్నప్పుడు రిలాక్స్డ్ గా చూసాను, ఖచ్చితంగా ఫోకస్డ్ గా ఒరే ఈ సీన్ మిస్ అయిపోతే ఏమవుతాను అనేది ఏం లేదనమాట. రిలాక్స్ గా చూసా. కొంచెం స్లోగా ఉన్నప్పుడు కూడా కొంచెం అలా ప్రశాంతంగానే మూవీ చూశాను. తోపు మూవీ, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగేసే మూవీ అని కూడా చెప్పలేం. మంచి మూవీ. ప్రతి మూవీ అంటే కొంతమందికి బాగా కనెక్ట్ అవుతుంది, నాకైతే కనెక్ట్ అయింది గైస్. ఎక్సెప్ట్ రికార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే. సో రామ్ గారి స్టోరీ సెలెక్ట్ చేసుకుని మంచి పని చేశారు. అలాగే డైరెక్టర్ గారు కూడా ఉపేంద్ర గారిని ఈ రోల్ కి తీసుకొని మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. సో నేను ప్రతి ఆడియన్స్ కూడా ఈ మూవీని రికమెండ్ చేస్తాను. ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి మీ ఇష్టం అది. బట్ యాజ్ ఏ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మటుకు ఈ మూవీకి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ హెల్ప్ అని అడుగుతున్నాను డైరెక్ట్ గా. మీ ఒపీనియన్ ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే కామెంట్ లో కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి. ఈ వీడియోని మీకు నచ్చుంటే, నేను చెప్పిన దాన్ని మీరు ఏకీభవిస్తే, ఒకవేళ మీరు మూవీ ఆల్రెడీ చూసున్నా ఈ రివ్యూని ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే షేర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుస్తా. నా పేరు విష్ణు చరణ్ విసి. మన ఛానల్లో రివ్యూస్ కూడా వస్తుంటాయి. సో దాని గురించి మీరు లైక్ ప్లీజ్ లైక్ అంతే. ఒక 100 లైక్స్ చాలు మనకి. ఆల్రెడీ నెంబర్ ఒకసారి మీరు చూసి 100 లైక్స్ కంప్లీట్ చేసి పెట్టండి అంతే. ఈ వీడియో పుష్ అవుద్ది తెలుసుగా. ఇంకంతేగా. మరొక మంచి వీడియోతో కలుస్తా, మరొక మంచి రివ్యూతో కలుస్తా. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.